హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్ ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ని యూజర్ ఐడికి ఎలా అసైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. టీ కోడ్ OB57 అన్నమాట. ఈ టీ కోడ్ ఉపయోగించి టాలరెన్స్ గ్రూప్ని యూజర్ ఐడికి ఎలా అసైన్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. SAPకి వెళ్తున్నాను నేను. ఇదిగోండి, మనం క్రియేట్ చేసినటువంటి K6TC మన టాలరెన్స్ గ్రూప్, ఇది యూజర్ ఐడికి అసైన్ చేయాలన్నమాట. టీ కోడ్ /NOB57 /N అంటే రిఫ్రెష్ అవుతుంది అనమాట స్క్రీన్. హోమ్ స్క్రీన్కి వెళ్తాము. ఇదిగోండి OB57 ఎంటర్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మన ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇదిగోండి నా ఐడి అయితే ఇది 38 user 8 అన్నమాట. వేరే కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు నేను దాన్ని అసైన్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను రిమూవ్ చేసేసి మనం లాస్ట్ స్క్రీన్లో క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్ అయితే నేను ఇస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ కోడ్ KS66. నేను లాస్ట్ స్క్రీన్లో ప్రీవియస్ స్క్రీన్లో నేను క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్ అనమాట, K6TC ఇచ్చి ఎంటర్. ఇప్పుడు సేవ్ అనమాట. సేవ్. ఇదిగోండి, డేటా వాజ్ సేవ్డ్. అంటే మన యూజర్ ఐడికి టాలరెన్స్ గ్రూప్ అనే దాన్ని అసైన్ చేయాలి. అది ఇందాక ఏం చేసాము, టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసాము. ఆ క్రియేట్ చేసిన దానికి ఎవరి యూజర్ ఐడికి, ఏ ఎంప్లాయీ యూజర్ ఐడికి ఇది అనేది తెలియాలి అంటే మన యూజర్ ఐడికి మనం క్రియేట్ చేయాలన్నమాట, అసైన్ చేయాలి. అది ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే ఈ వీడియోలో క్లాస్ అయితే ఫ్రెండ్స్.